పెంచకర్ల రమేష్ బాబు గారు, గౌరవనీయులు, ఒకప్పుడు ఇక్కడే ఎమ్మెల్యేగా ఉండేవాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు. విధి లేని పరిస్థితిలో ఏదైతే రమేష్ జనసేన నుంచి వచ్చినప్పుడు సత్యనారాయణమూర్తి గారిని మాడుగులకు వెళ్ళమని చెప్పి కోరాం. ఇప్పుడు మాడుగులు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడు, మాడుగుల ఎమ్మెల్యే అయినటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు, గౌరవనీయులు యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తాతయ్య బాబు గారు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పేలా గోవింద్ గారు, గౌరవనీయులు పెందుర్తి ఇన్ఛార్జ్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ గండి బాబ్జీ గారు, మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ గారు, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, R&B మినిస్టర్ గౌరవనీయులు ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి వ్యక్తి, పూర్తిగా దీన్ని నిర్వహించాలి, పార్ట్ హోల్ లేని రోడ్లుగా తయారు చేయబోయే మంత్రి గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, ఈ శాఖ సెక్రటరీ కాంతిలాల్ దండే గారు, కలెక్టర్ గారు, ఇంజనీర్లు. ఈ కార్యక్రమం కూడా రాత్రే మార్చాం. ఒరిజినల్గా ఈ కార్యక్రమం విజయనగరంలో పెట్టుకున్నాం. కానీ నిన్న సాయంత్రం అక్కడ ఎన్నికలు ఉన్నాయని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకసారి ఎన్నికలు వచ్చిన తర్వాత కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాం. రాత్రి 10-11 గంటలకు షిఫ్ట్ చేస్తే ఉదయానికి మీరందరూ రావడం, ఇక్కడుండే ఎమ్మెల్యే కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం, చాలా ఒక చరిత్ర. ఇప్పుడే మీరు చూస్తే వెన్నెలపాళెం గ్రామం, అదే మరి గుంతల లేని రోడ్లకు ఇక్కడే ఫౌండేషన్ వేసాం. ఇంకా రాబోయే రోజుల్లో వెన్నెలపాళెం స్ఫూర్తిగా, పరవాడ జంక్షన్ స్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలనేది మనందరి అభిమితం కావాలి. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? నేను ఇక్కడ వచ్చి ఇప్పుడే మీరు చూశారు, కొబ్బరికాయలు కొట్టడమే కాకుండా ప్రొక్లైన్ కానీ లేకపోతే టిప్పర్ కానీ అదే మరి రోలర్ని తీసుకొచ్చి నిలబెట్టి అవన్నీ చేపించే పరిస్థితికి వచ్చాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, 5 ఏండ్లు గుంతలు పెట్టాడు, గుంతలు తవ్వాడు. ఇప్పుడు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు ఇక్కడి నుంచే రాష్ట్రానికే పెద్ద పెద్ద గోతులు తవ్వాడు. ప్రమాదమైన గోతులు తీసే పరిస్థితికి వచ్చాడు. ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఒక గుంత పడితే వర్షాకాలం వస్తే ఆ గుంత పెద్ద గుంత అవుతుంది. అదే మరి ఎప్పటికప్పుడు రిపేర్లు చేయకపోతే ఈ గుంతలే పెను ప్రమాదాలుగా, ఎవరైతే రోడ్డు మీద పోయే వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా తయారవుతాయి. ఈరోజు మనందరం కూడా నరకానికి రహదారులుగా తయారైనాయి మన రాష్ట్రంలో రోడ్లు. దీనికి కారణం చూస్తే గత పాలకులు అనే విషయం మీకు అందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో చూస్తే మనల్ని అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. ఈ పాడుపడిపోయిన రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు పడిపోయి వాహనాలు తిరగలేని పరిస్థితి 1-2 కాదు, అనేక ఇబ్బందులు వచ్చాయి. 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే వీళ్ళ అహంభావానికి అది ఒక పరాకాష్ఠ. రోడ్లు అనేటి ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది నాగరికతకు చిహ్నం.
నాగరిక ప్రపంచంలో ఒక రోడ్డు బాగుంటే ఆ రోడ్డు వల్ల పరిశ్రమలు వస్తాయి. అంతేకాకుండా మనం ఎక్కడన్నా పోవాలంటే తొందరగా పోయే అవకాశం వస్తుంది. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, 5 ఏళ్ళు అదే చెప్పాం. మళ్ళీ ఈ రోడ్లన్నీ చూసిన తర్వాత మా ఆడబిడ్డల హాస్పిటల్ పోయే పని కూడా లేకుండా డెలివరీ కావాలంటే రోడ్డు మీదనే డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారు. రేపు రాబోయే రోజులు ఆ పరిస్థితులు ఉండవు. ఎక్కడికక్కడ మీరు పోవాలంటే అతి తొందరగా ఆరోగ్య కేంద్రాలకు చేరే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్స్ అనేటి అభివృద్ధి తీసుకొస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగానే మీరు ఆలోచించినప్పుడు ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు మీద పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్క పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు దొరుకుతాయి. మన ప్రజలకు, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి. మామూలుగా మంచి రోడ్లుంటే రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గుతాయి. ఎక్కడికక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇప్పుడు వచ్చాయి, కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్కి కానీ చాలా ఆదాయ పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు చూస్తే చాలా వరకు టైం ఆదా అవుతుంది. మూడోది మన ఆరోగ్యం. కొన్ని రోడ్ల మీద మనం తిరిగితే నడుములు ఇరిగిపోయి హాస్పిటల్ చేరే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ప్రగతి సాధించిన దేశాల్లో రోడ్లన్నీ కూడా ఒక బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి వస్తున్నాయి. ఇంకో పక్క యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ రోడ్లలో. ఇలాంటి అనేక సమస్యలను మనం ఫేస్ చేస్తున్నాం. మీరు ఒకసారి చూస్తే 25-30 సంవత్సరాల కంటే ముందు మన రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోజు నేషనల్ హైవేస్ కూడా మట్టేసే పరిస్థితి లేదు. నేను ఆ రోజు మలేషియా దేశానికి వెళ్ళాను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ దేశం జనాభా 2 కోట్ల జనాభా అప్పట్లోనే భారతదేశం 120 కోట్ల జనాభా ఉన్నాం. కానీ 2 కోట్ల జనాభా ఉండే దేశానికి 8 లేన్ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ వేశారు. అది కూడా యూజర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ టోల్ గేట్లు కట్టి ఆ టోల్కి పే చేసే పరిస్థితి వచ్చారు. దానివల్ల బ్యాంకర్స్ డబ్బులు కట్టే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే అక్కడ చిన్న చిన్న వాహనాలు, ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ మోటార్ బైకులకు కానీ ఏమాత్రం ఛార్జ్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అందరికీ లాభం జరిగింది, అభివృద్ధి జరిగింది. మొట్టమొదటి రోడ్డు మీరు చూస్తే నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు వేసాం. అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో చేసిన కార్యక్రమం. అది మొదటి పీపీపీ విధానం. ఆ తర్వాత మీరు చూస్తే మొత్తం దేశమంతా కూడా ఇది పెద్ద ఎత్తున ముందుకు పోయింది. అందుకనే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు అయితే దేశానికి ఒక మణిహారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రోడ్లన్నీ పెరిగాయి, నెట్వర్క్ పెరిగింది, జిల్లా రోడ్లు వచ్చాయి. పెద్ద ఎత్తున ఈ రోడ్ల వ్యవస్థ వల్ల దేశంలో అభివృద్ధి పరుగులు పెట్టే పరిస్థితి వచ్చింది, ఉపాధి వచ్చే పరిస్థితి వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే ఒక రోడ్డు బాగుంటే ఆ ప్రాంతంలో వ్యాపారాలు సులభంగా జరుగుతాయి. ఒక రోడ్డు బాగుంటే రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. లేకపోతే దళారులు కూడా ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వస్తారు. అందుకనే ఈరోజు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ గ్రామంలో ప్రారంభించాం, వెన్నెలపాలెంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం నేను ఒకటే సెక్రటరీకి అదే మరిగా మా మంత్రికి ఆదేశాలు ఇచ్చా. జనవరి మనమందరం సంక్రాంతి జరుపుకుంటాం. సంక్రాంతి రోజున ఏ రోడ్లో కూడా గుంతలు లేకుండా గుంతలన్నీ పూడ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆంధ్ర
ఎస్కోబార్ ఒక ఆయన ఉండేవాడు మొన్నటి వరకు. ఆయన ఇప్పుడు ఇంటికి పోయాడు గుంతలు పెట్టి. మనం ఇప్పుడు గుంతల బోట్స్లేక కష్టపడుతున్నాం. కానీ ఇది బాధ్యత, మామూలు గుంతలు కాదు ఇవి. మా తమ్ముడు చెప్పి స్విమ్మింగ్ పూల్. కొంతమంది చేపలు పట్టుకున్నారు, కొంతమంది పంటలు వరి నాటారు, కొంతమంది ఈత కొట్టారు. అలాంటి స్విమ్మింగ్ పూల్స్ తయారు చేశాడు మనకందరికీ. అందుకనే ఈరోజు మనం చూసింది దీన్ని శాశ్వతంగా. నేను ఎప్పుడు చెప్పేవాడిని, అలాంటి ఎస్కోబార్లు మనకొద్దు, రౌడీ రాజకీయాలు మనకొద్దు, అభివృద్ధి రాజకీయాలు కావాలి. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గతం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. 14, 19 ఈ రోడ్లు ఎట్టున్నాయి, ఈరోజు ఎట్టున్నాయో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను ఒకటి ఆలోచించి ప్రతి ఒక్క రోడ్డుని ఒక మంచి రోడ్డుగా తయారు చేయాలని, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ రవాణా జరగాలంటే పగడ్బందీగా చేయాలని చెప్పి ముందుకు పోయాం. రాష్ట్ర హైవేస్ని అభివృద్ధి చేశాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం. చరిత్రలో ఎప్పుడూ వేయని విధంగా 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక పార్టీ ఆ రోజు తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన మిత్రుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా మిత్రుడైతే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో 5 సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు లేని వీధి ఉండదు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రెండోది, మీ ఇంటికి పోవాలంటే నేరుగా దర్జాగా బురదలో తిరిగే పరిస్థితి ఉండదు, బురద దొక్కే పరిస్థితి ఉండదు. ఓసారి బురద దొక్కనేలా, అడుసు తొక్కనేలా, కాలు కడుక్కోవడం ఎలా అని చెప్పి ఒక పద్యమే చదువుకున్నాం. అలాంటి పరిస్థితులు రాకుండా చేసే బాధ్యత మా మీద ఉంది. కానీ మీ బాధ్యత అలాంటి భూతాన్ని రానియకుండా చూసుకుంటూ కాపాడే బాధ్యత మీ అందరి పైన ఉంది. ఇప్పటికి కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, అలాంటి వ్యక్తులు వస్తే మళ్ళీ మేమేమవుతామని. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మనం స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి నవ్వులు చూసి ఇలాంటి మీటింగ్లు పెట్టి ఎన్ని రోజులు అయిపోయిందని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా ఆడబిడ్డలు మీరే చెప్పండి. నేను రాత్రి ఇక్కడ ఈరోజు విజయనగరం నా ప్రోగ్రాం, రాత్రి ఇక్కడికి వచ్చాను. పరదాలు ఉన్నాయా? చెట్లు నరికేసామా? ఆంక్షలు పెట్టామా? ఇండల్లో అరెస్ట్ చేశామా ఎవరినైనా? మరి అప్పుడు ఏం జరిగేది? బలవంతంగా బస్సులు పంపించేవాళ్ళు. డాక్రా సంఘాలు మొత్తం రావాలి. రావడమే కాదు, ఇక్కడ మీటింగ్ పెడితే చుట్టూరు కందకాలు దువ్వేవాళ్ళు, ఎవరు పారిపోకుండా. ఏంటి పరిపాలన? ఎక్కడికి తీసుకుపోయారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మా తమ్ముళ్ళు చెప్పినట్టు అవన్నీ చూసిన తర్వాత నిన్నే దీపావళి జరుపుకున్నాం. ఆ దీపావళి నరకాసురుడి వధ జరిగిన దీపావళి. అందుకనే అది గుర్తుపెట్టుకోవడానికి చెడు పైన మంచి గెలిచిన సమయం. శ్రీకృష్ణ భగవానుడికే తప్పలేదు దుర్మార్గుల పైన యుద్ధం చేయడానికి. మనమెంత నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అయితే ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నాగరిక ప్రపంచంలో భారతదేశం దూసుకుపోయే ఈ సందర్భంలో ఎలాంటి రోడ్లు ఉన్నాయంటే దానికి కారకులు ఎవరో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మొత్తం ఈ రోడ్లు బాగా లేకపోతే ఆర్టీసీ బస్సులు కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆటో వాళ్ళైతే పాపం నడపలేక నడుములు ఇరిగిపోయి రిపేర్లు వచ్చి మామూలుగా అయ్యే ఖర్చులకు 2 3 ఖర్చులు ఎక్కువ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే నేను ఈరోజు ఒక్కటే మీ అందరికి కోరుతున్నా, మళ్ళీ మంచి రోజులు వచ్చాయి.
మంచి రోడ్లు వస్తాయి. అది ఈ గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది. భవిష్యత్తులో ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్రంలో 45,378 కిలోమీటర్లు ఆర్ఎండ్బికి ఉన్నాయి. ఇవి కాకుండా దగ్గర దగ్గర 8,000 కిలోమీటర్లు నేషనల్ హైవేలో ఉన్నాయి. ఇంకో పక్కన దిగిపోయే సమయంలో 1,060 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లకి. రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టాడు కాంట్రాక్టర్లకి. 10,50,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టి నేను అప్పడగలన్నా అప్పిచ్చేవాడు లేడు. కడాన ఎంత దుర్మార్గం అంటే ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే మద్యం కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 25 సంవత్సరాలు మద్యాన్ని తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పుకు పోయాడంటే రాష్ట్రాన్ని ఏ దిశగా నడిపించారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. నేను ఆ రోజు ఈరోజు ఒకటే చెప్తున్నాను. ఆ రోజు ప్రజలు గెలవాలని చెప్పాను. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గెలవాలని చెప్పాను. బ్రహ్మాండంగా గెలిపించారు. పెట్టిన అభ్యర్థులందరినీ 93% గెలిపించారంటే అది మీ పట్టుదల. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకో పక్కన మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పాం. ఆ రోజు ఈరోజు ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఆలోచించండి. డబ్బులు అనేది ఊరికే రాదు, సంపాదిస్తే వస్తుంది. సంపద సృష్టిస్తే వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతాయి. రాష్ట్రానికి పన్నుల వాటా పెరుగుతుంది. ఎప్పుడైతే రాష్ట్రానికి పన్నులు వస్తాయో ఆ డబ్బులు ఖర్చు పెట్టి పేదవాళ్లకు సంక్షేమాన్ని, వాళ్ళు నిరంతరం సాధికారత కోసం మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ మనం అనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం. అందుకే నేను ఆలోచించాను. మొన్నటి వరకు ఏం చేశాం అవి కూడా చెప్తాను. ఈ గుంతలు లేని రోడ్ల కోసం మీరు చూస్తే మొట్టమొదటిసారిగా 8,280 కిలోమీటర్కి 290 కోట్లు ఇచ్చాను. కానీ అది చాలదంటే ఇంకొక 220 కోట్లు ఇచ్చాం. అది కూడా చాలదన్నప్పుడు 350 కోట్లు ఇచ్చాం. మొత్తం కలిసి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా చేయడానికి ఎస్కోబార్ క్రియేట్ చేసినట్టు గుంతలను పూడ్చడానికి 860 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఒక గుంతలు పూడ్చడానికి. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశాడో నేను ఎప్పటికప్పుడు మీ అందరికీ చెప్పాను. మామూలు విధ్వంసం కాదు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇప్పటికే 5 నెలలు అవుతామని దగ్గర 145 రోజులు అయింది. 5 నెలల్లో అనేక డిపార్ట్మెంట్లు సమీక్ష చేశాను. అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఒకసారి చేశాను. కొన్ని అయితే వాస్తవాలు చూస్తే విస్తుపోవాల్సి వస్తూ ఉంది. అధికారులు మొత్తం వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే సమర్థవంతమైన అధికారులు నిర్వీర్యమైపోయారు. వ్యవస్థను నిర్వీర్యం చేశారు. శాఖల్ని పూర్తిగా ధ్వంసం చేశారు. వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క పనులు చేసుకోవాలంటే ట్రాన్స్పరెన్సీ ఉంటే చేయలేమనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఎలాంటి అరాచకాలు చేసి రాష్ట్రాన్ని నట్టేట ముంచారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను వచ్చిన తర్వాత మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఆలోచిస్తున్న రాత్రింబగుళ్ళు ఒకటే ఆలోచిస్తున్నాను. అన్ని వ్యవస్థలను గాడి తప్పిన వ్యవస్థల్ని ఘాటిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తించాలనేదే నా ఏకైక లక్ష్యం. అందుకనే 860 కోట్లు ఇచ్చాం. జనవరికి గుంతలు లేని రోడ్లు వేస్తాం. అది చాలదు, మళ్ళా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకుంటాం. 5 సంవత్సరాల్లో అన్ని రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఆర్ఎండ్బి రోడ్లు ఎట్ట చేయాలి, నేషనల్ హైవేస్ ఎట్ట చేయాలి,
పంచాయతీ రోడ్లు ఎట్ట చేయాలి, గ్రామంలో ఉండే ఇంటర్నల్ రోడ్స్ ఎట్ట చేయాలనో ఒక స్పష్టమైన అవగాహనతో మీ ముందుకు వస్తాను. మొన్నే మీరు ఒకసారి చూస్తే నేషనల్ హైవేస్ అన్ని రివ్యూ చేశాను. దగ్గర దగ్గర 76,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే పనులు అవుతున్నాయి. నేను ఒక టార్గెట్ పెట్టాను, 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. మీకు రాష్ట్ర ప్రభుత్వంతో పని ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయించడం నా బాధ్యత, అడ్డంకులు లేకుండా అన్ని పనులు చేయడం నా బాధ్యత. అవసరమైతే ఉచిత ఇసుక కూడా ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడా మీకు ఇబ్బందులు లేవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 76,000 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు 2.5 సంవత్సరాల్లో చేయాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇవి అవుతాయి. ఇదే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే ఓఆర్ఆర్ అమరావతి కానీ, విజయవాడ ఈస్టర్న్ బైపాస్ రోడ్డు కానీ, కుప్పం ఓసూర్ బెంగళూరు రోడ్డు కానీ, మూలపేట భోగాపురం నుంచి మూలపేట వరకు సముద్రం వైపు ఒక రోడ్డు తీసుకుపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే దగ్గర దగ్గర 6 లేన్ అన్ని 8 లేన్గా చేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక 25,000 కోట్ల రూపాయలు కొత్తగా ఖర్చు పెట్టే 50,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈ రెండు కానీ జరిగితే 1,25,000 కోట్ల రూపాయలు రాబోయే 5 సంవత్సరాల్లో ఒక జాతీయ రహదారిలో ఖర్చు పెట్టబోతున్నాం. దానికి మ్యాచింగ్గా మన రాష్ట్ర రోడ్లు రావాలి. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే రోడ్లు ఒకటే కాదు, దీంతో సమానంగా రైల్వే లైన్లు కూడా రావాలి. అందుకని 72,000 కోట్లతో 5 సంవత్సరాల్లో రైళ్లు కానీ, రైల్వే స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కలకత్తా నుంచి చెన్నైకి పోతుంది, 2 లేన్ రైల్వే లైన్స్ ఉన్నాయి, బ్రాడ్ గేజ్ ఉంది. దీన్ని 4 లేన్లు చేస్తాం. అప్పుడు రాబోయే రోజుల్లో విశాఖపట్నం నుంచి అమరావతికి పోవాలంటే 2 గంటల్లో మీరు పోయే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా సులభం అవుతుంది. మీరు ఉత్పత్తి చేసిన వస్తువులు రవాణా రైల్వే అయితే రోడ్డు కంటే కూడా చౌకగా వచ్చే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు ఢిల్లీ, కలకత్తా, ఢిల్లీ నుంచి బాంబే వరకు బుల్లెట్ ట్రైన్ వేశారు. అలాంటి బుల్లెట్ ట్రైన్, ఫాస్ట్ ట్రైన్స్ మనకు కూడా వస్తే ప్రయాణికులకు చాలా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా నాంది పలుకుతున్నాం. ఎక్కడికక్కడ కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కావాలంటే చేస్తున్నాం. రాష్ట్రం వాటా ఇవ్వాలంటే దానికి కూడా ఇస్తున్నాం. పూర్తిగా ఇవన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు, ఎర్రుపాళెం అమరావతి నంబూరు రైలు మార్గాన్ని అమరావతి కలిపినప్పుడు దగ్గర దగ్గర ఒక 2,500 కోట్లతో శాంక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గం అంటే, విశాఖపట్నంలో విభజన చట్టంలో మనకు ఒక హక్కు ఇచ్చారు, రైల్వే జోన్ విశాఖపట్నంలో ఇస్తామని. అది రెడీ చేశాం. కనీసం ఆ భూమి ఇవ్వకుండా 5 సంవత్సరాలు వృధా చేశారు. నేను వచ్చిన వెంటనే మడసర్ లోవలో వాళ్ళకు కావలసిన 52 ఎకరాల భూమి ఇచ్చి ఇమ్మీడియట్గా పని ప్రారంభించే దిశగా తీసుకెళ్ళాం. నేను అడుగుతున్నా, కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం దేశంతా దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడంలో ఎక్కడా లేదు. అందుకనే వాళ్ళు ఇస్తామన్నా దాన్ని చేయలేకపోయారు. దుర్మార్గమైన పాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి పనులన్నీ మనం చేసుకుంటూ ముందుకు పోతే, ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో పోర్ట్లన్నీ ఉన్నాయి. దేశంలోనే సముద్ర తీరం ఎక్కువగా ఉండే ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకో పక్క ఒక పక్క బాంబే కానీ మహారాష్ట్ర కానీ వెస్ట్లో ఉంటే ఈస్ట్లో ఉండే ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు మూలపాడు పోర్ట్ నుంచి కృష్ణగిరి, కృష్ణపట్నం పోర్ట్ వరకు అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ పోర్ట్లు వచ్చి
అవసరమైతే ఎయిర్పోర్ట్లు కూడా మనం పెట్టుకొని రవాణా సౌకర్యాలను కానీ మెరుగుపరుచుకుంటే అభివృద్ధి అవుతుంది. నేను ఒకటే ఆలోచించాను, సంపద సృష్టించాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలి. రవాణా ఖర్చుల్ని భారీగా తగ్గించాలి. అంటే రోడ్లు పనికిమాలిన రోడ్లు ఉంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. దానివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. దీనివల్ల మీ భవిష్యత్తుకు కూడా అడ్డయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నింటిపైన ఫోకస్ పెట్టాం. భవిష్యత్తుకు మనకు కావాల్సిన రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ ఇవన్నీ పెట్టి ఏ విధంగా అభివృద్ధిని పరిగెత్తించాలో పరిగెత్తిస్తాం. ఇదే సమయంలో నేను ఆలోచించింది, ఇండస్ట్రీస్ కూడా పరిశ్రమలు ఎక్కువగా రావాలి. పెద్ద పెద్ద పరిశ్రమలు కొన్ని వస్తాయి. ఇప్పుడే నిన్నైతే మిత్తల్ అనే వ్యక్తి వచ్చి నక్కపల్లి దగ్గర ఒక పెద్ద ఎత్తున ఒక 70-80 వేలు 60-70 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని వచ్చాడు. అక్కడ ఒక సిటీనే వస్తుంది. అలాంటివన్నీ కూడా పర్సూ చేస్తున్నాం. అవి చేస్తూనే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలన్నది నా కోరిక. నేను ఒకప్పుడు ఒక పిలిపిచ్చాను, మీ అందరికి గుర్తుపెట్టుకోండి. ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ రావాలని దానికి కాలేజీలు పెట్టాను, మిమ్మల్ని ప్రోత్సహించాను. దానివల్ల ఈరోజు చదువుకున్న వాళ్ళు ప్రపంచమంతా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా ఆలోచిస్తున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. మీ ఊర్లో పండించే పంటల ఆధారంగా, మీ ఊర్లో ఉండే వనరుల ఆధారంగా మీరే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేట్టుగా చేసే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మా డాక్రా సంఘాలు ఉన్నాయి, నేనే ఆ సంఘాలు పెట్టాను. అది నా మానస పుత్రిక. ఇప్పుడు పెట్టడం కాదు, 96-97లో పెట్టాను. అప్పుడు అనేక కార్యక్రమాలు డాక్రా ఉద్యమాన్ని ప్రోత్సహించాను. ఇంకో పక్క పొదుపు ఉద్యమాన్ని ప్రోత్సహించాను. ఈరోజు కూడా డాక్రా సంఘాలు బలంగా ఉన్నాయంటే ఆ రోజు నేను చూపించిన చొరవ, వేసిన ఫౌండేషనే కారణం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని చేస్తాం. ఆ రోజు మీకు దీపం ఇచ్చాను. దీపం ఇస్తే చాలామంది ఎగతాళి చేశారు. ఇప్పుడు దీపం ఉచితంగా దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకి ఇస్తున్నాను. అంటే నా ఉద్దేశం ఆ రోజు చెప్పాను, నిన్న మీరు చూశారు. నేను ఇచ్చాపురం పోతే నేను కూడా టీ పెట్టగలిగాను. టీ పెట్టి ఆ 2 ఫ్రెండ్స్కి అందరికి ఇవ్వగలిగాను. నేను ఈ విషయం 30-25 ఏళ్ళకు మునుపు చెప్పా. నేను గ్యాస్ ఇచ్చాను. మగవాళ్ళు గుర్తుపెట్టుకోండి, వంట చేయడం చాలా సులభం. అప్పుడు మా ఆడబిడ్డల్ని నేను డాక్రా సంఘాలు పెట్టి బయట పంపించేవాడిని. వాళ్ళు వచ్చే లోపల కాఫీ పెట్టి వాళ్ళకి ఇమ్మని చెప్పేవాడిని. ఒకరినొకరు గౌరవించుకోమని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మీరే రేపు ఎల్లుండి మీరు చూస్తారు, మన ఆడబిడ్డలందరికీ డ్రోన్స్ ఎగరేసే కార్యక్రమం తీసుకొస్తున్నా. మొన్నే డ్రోన్ ఎగ్జిబిషన్ పెట్టాం అక్కడ. ఇప్పుడు రైతులకు అండగా నిలబడడానికి మా ఆడబిడ్డలకు డ్రోన్స్ ఇచ్చి ఆ డ్రోన్ ద్వారా మీకు మందులు కొట్టే కార్యక్రమం, లేకపోతే ఎక్కడ క్రిమి సంహారక మందు పురుగులున్నాయో ఐడెంటిఫై చేసే కార్యక్రమం, అవన్నీ అప్పచెప్తాను. నాలెడ్జ్ ఎకానమీలో మా ఆడబిడ్డలే పైనుండే విధంగా కార్యక్రమాలు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా నేను ఈ రోజు గురించి ఆలోచించను. రాబోయే 20-30 సంవత్సరాలుగా ఏం జరగబోతుందో ఊహించుకుని దానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేస్తాం. ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకోగలిగితే ఇంటికొక పారిశ్రామికవేత్త, చిన్న కావచ్చు పెద్ద కావచ్చు, వ్యాపారవేత్తను తయారు చేసుకోవాలి. ఒక చిన్న వ్యవసాయం చాలదు, ఆ వ్యవసాయం చేస్తూనే ఒక చిన్న షాప్ పెట్టుకోవడం, చిన్న ఎంఎస్సీ పెట్టుకోవడం, మీకు చేతనైన పని చేస్తే దానివల్ల అదనపు ఆదాయం వస్తుంది.
మీరు ఉద్యోగాలు చేసేదానికంటే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అది రావాలని చెప్పి నేను ఆశిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కూడా 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్కులు పెడతాం. అవసరమైతే ఇంకా ఎక్కువ పెడతాం. అక్కడ స్థానికుల్ని ప్రోత్సహిస్తాం. అందుకే రాష్ట్రాన్ని ఒక ఇన్నోవేషన్ హబ్గా తయారు చేయడానికి రతన్ టాటా పేరు పెట్టాను. నేను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని పేరు పెట్టాను. అతను ఒక మనిషి. ఆయన జీవిత కాలంలో నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసి ఒక ఎంపైర్ని క్రియేట్ చేయగలిగాడు. కనీసం ఆయన ఎంపైర్ సామ్రాజ్యాన్ని చేయగలిగితే కనీసం మనం కొంతవరకన్నా పైకి రాలేమా తమ్ముళ్ళు? ఆడబిడ్డలు మీరు ఆలోచించండి. మీరు ముందుకు రండి. నేను చేయూతనిస్తా. మీకు ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది సాధ్యం కాదంటే ఏది సాధ్యం కాదు. నేనైతే మొదటి రోజు చూస్తే నాకే అర్థం కాలేదు. ఈ బురదలో నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా పైకి తెస్తాను ఆలోచించినప్పుడు ఎక్కడ చూసినా సమస్యలే. నేను ఒకే మాట చెప్పాను, నేను పారిపోను. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి శాశ్వతంగా తెలుగు జాతిని నెంబర్ 1 జాతిగా తయారు చేసే వరకు కష్టపడతానని చెప్పాను. ఆ పనే చేశాను. వచ్చిన వెంటనే మీరు చూస్తే ఇటుక పేర్చుకుంటూ పునర్నిర్మాణం చేస్తున్నాం. అనేక సవాళ్లు ఉన్నాయి. 4 నెలల్లోనే అనేక సమస్యల్ని పరిష్కారం చేశాం. పోలవరాన్ని నాశనం చేస్తే డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయే పరిస్థితి ఇస్తే మళ్ళా కొత్త డయాఫామ్ వాళ్ళకి శ్రీకారం చుట్టాం. పెద్ద విధ్వంసం, పెద్ద విపత్తు అయినా కూడా పారేయకుండా మళ్ళా దాన్ని రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాం. పోలవరం 2 ఏళ్లలో పూర్తి చేసే పరిస్థితికి వస్తాం. పోలవరం నీళ్లు విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి నేను వచ్చే అనకాపల్లి దగ్గర ఇది చేశాను. ఆ నీళ్ళన్నీ కూడా పనులన్నీ స్టార్ట్ అయినాయి. జూన్ నెలలో పోలవరం నీళ్లు విశాఖపట్నం జిల్లాకు తెచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తయితే అంతలోపల ఇక్కడంతా డెవలప్ చేసి అనకాపల్లి జిల్లా ఏమాత్రం పేదరికం లేకుండా, కరువు లేకుండా పూర్తిగా నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అమరావతి నేను చాలా గర్వపడుతున్నా. అనకాపల్లి కానీ, విశాఖపట్నం కానీ, ఉత్తరాంధ్ర కానీ దుర్మార్గుడు ఆ రోజు 3 ముక్కలాటాడాడు. 3 రాజధానులు అన్నాడు. కానీ నేను ఒకే మాట అడిగాను. మనం అందరం కలిసి అమరావతి రాజధాని అనుకున్నాం. రాష్ట్రానికి సమాన దూరంలో ఉంది. రైతులు 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. మీరు కూడా నిలబడమంటే నేను మనస్ఫూర్తిగా మీకు విశాఖపట్నం జిల్లా వాసులకి, అనకాపల్లి జిల్లా వాసులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. దానికి కారణం నీతికి నిజాయితీకి మారు పేరు మీరు. 3 రాజధానులు అమరావతి ఇక్కడికి తీసుకొస్తామంటే మీ రాజధాని మాకొద్దు, అభివృద్ధి ముద్దు, అది ఎన్డీఏతోనే సాధ్యమని పెద్ద మెజార్టీతో గెలిపించారు. ఇది మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి ఆశపడతాం, ఏదో రాజధాని వస్తే ఏదో అయిపోతుంది అనుకుంటాం. కానీ రాజధాని ముసుగులో వీళ్ళు చేసే పని భూ కబ్జాలు తప్ప, ప్రజల ఆస్తులు కొట్టేయడానికి తప్ప ఇప్పుడే రిషికొండకపోతున్నా. ఈ దుర్మార్గుడు చేసిన పని చూస్తే ఈ రోడ్డు వేయడానికి, గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ 450 కోట్లు ఖర్చు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఏమనాలో నాకైతే తెలియదు. ఎలాంటి శిక్ష చేయాలనో కూడా తెలియదు ఇలాంటి వాళ్ళకి. అదే మాదిరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా నేను ఒకటే చెప్పాను, ఇది ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన ప్రాజెక్ట్. ఇది
ఆ రోజు మొత్తం విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాటం చేశారు. అదే సమయంలో అక్కడే ఉద్యోగస్తులు కానీ మేనేజ్మెంట్ కానీ గుర్తుపెట్టుకోవాలి, సమర్థవంతంగా రన్ చేయాలి. సేల్ రన్ చేస్తున్నారు. సేల్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ లాభాల దిశగా రన్ చేస్తున్నారు. మనం కూడా దీన్ని లాభాల దిశగా రన్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలనో గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. ఇప్పుడైతే రెండో ఫర్నేస్ కూడా నిన్నే ఇచ్చేశారు, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇవన్నీ కూడా ఘాట్లో పెట్టాం. ఇంకో పక్క 13,347 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి ద్వారా మా తమ్ముళ్ళకు హామీ ఇచ్చాను. బాబు వస్తే జాబ్ వస్తుందని ఆ జాబులు ఇచ్చే బాధ్యత మాది. అందుకనే ఈరోజు నేను ఒకటే పెట్టుకున్నాను, ఎంప్లాయ్మెంట్ ఫస్ట్. ఏ పని చేసినా మా తమ్ముళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా పరిశ్రమలు పెడితే ఎంతమందికి ఎక్కువ ఉద్యోగాలు వస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చే దేశంలో ఎవరు తేలేదు, మొట్టమొదటిసారి తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అది ఉంటే ఇప్పటికి మీ భూములన్నీ ఎక్కడికి పోయేటివి? గోయిందా గోయిందా. ఆ భూములన్నీ కాపాడాం. ఇప్పుడు వాళ్ళు చేసిన అవకతవకలు, అందులో కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు. ఈరోజు ఎవరు నా దగ్గరికి వచ్చినా 160-70% భూతగరాదులే ఉన్నాయి. అంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 175 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా కనీసం పేదవాడికి తిండి పెడితే ఆ తిండి తినేది కూడా చూసి భరించలేని మనస్తత్వాన్ని ఏమనాలో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళు అవసరమా అని అడుగుతున్నా. ఇది పేదవాడి పొట్టగొట్టడం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే చెప్తున్నా, ఈ 175 కాదు, ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క మొత్తం నాసిరకం మద్యం తాగితే కడుపులో మంట, అనారోగ్యం పాలైపోయారు. హోల్సేల్, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, ఎవ్రీథింగ్ ఎవరిది? ఎవరిది? కాదు, ఎస్కోబార్, ఏపీ ఎస్కోబార్. ఒకసారి చూడండి ఏపీ ఎస్కోబార్. ఎస్కోబార్ అనేది నేను ఏదో కథ కాదు, ఇది యథార్థంగా జరిగినటువంటి వాస్తవం. కొలంబోలో ఒక రౌడీ, ఒక నేరస్తుడు దేశాన్ని ఏ విధంగా అతలాకుతలం చేశాడో ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు. సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చంపేశాడు. అది ఒక్కసారి మీరందరూ చూస్తే అప్పుడు మన ఏపీ ఎస్కోబార్ గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది. నాకేం కోపం కాదు. రాజకీయ నాయకులు చాలామంది వస్తూ ఉంటాం. 45 ఏళ్లుగా చాలామందితో నేను ఫేస్ చేశాను. కానీ ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే అరిష్టం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అలాంటి పార్టీకి చేస్తే వాళ్ళు కూడా రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే లెక్క అవుతుంది. మనం ఎక్కిన చెట్టు నరుక్కున్నట్టు అవుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే నేను విశాఖ రైల్వే జోన్ క్లియర్ చేశాం. లూలు గ్రూప్ తరమేసి దాన్ని కూడా తీసుకొస్తున్నాం. గీత కార్మికులకు హామీ ఇచ్చా. మద్యం షాపుల్లో 10% ఇస్తామనే మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ చేతి వృత్తి అది, కుల వృత్తి అది. అందుకనే 10% షాపులు వాళ్ళకి ఇచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఉచిత ఇసుక, నిన్న ఈరోజు చూసిన చాలామంది హ్యాపీగా విశాఖపట్నంలో నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ నాకు ఒకే డిటర్మినేషన్, ఉచిత ఇసుక అంటే ఎట్టి పరిస్థితుల్లో పేదలకు న్యాయం జరగాలి. మీ ఊర్లో ఉండే ఇసుక
వేరే వాళ్ళ పెత్తనం ఏంటని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు, మీరే చెప్పమంటున్నా. అందుకని నేను ఆ పాలసీ తీసుకొచ్చాను. పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి సీనియర్ ఇది ఉంటే తీసేశాను, జిఎస్టీ తీసేశాం. ఎక్కడైనా సరే స్వేచ్ఛగా ఇసుక తెచ్చుకొచ్చే స్వేచ్ఛ మీకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 40 లక్షల భవన నిర్మాణ కార్మికులు పనిచేసుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు. దాంట్లో ఎక్కడా రాజీ లేదు. నేను ఒకటే చెప్పాను, ఎవరైనా దొంగతనంగా ఇసుక వ్యాపారం చేసినా లేకపోతే ఇష్టానుసారంగా చేస్తే నిత్యావసర వస్తువుల ఎట్లయితే పరిగణన తీసుకొని అలాంటి వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను. మద్యంలో కూడా చెప్పాను. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా కొన్ని రోజులు పడుతుంది నాకు నా మనసులో మాట లాస్ట్ మైల్కి చేరడానికి. ఎక్కడ కూడా మద్యంలో మీ ఇష్ట ప్రకారం రేట్లు పెంచితే మాత్రం నేను వదిలిపెట్టను. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా. మళ్ళా చెప్తున్నా, దాంట్లో రాజీ లేదు, కాంప్రమైజ్ లేదు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆ రోజు మీరు చూస్తే చెత్త కడాన మీరు చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా చెత్త పన్ను వేశాడు. నేను ఆ రోజు చూసేవాళ్ళని, ఎవరైనా మేము కట్టము ఎందుకు కట్టాలని అడిగితే వాళ్ళ షాపుల్లోకి తీసుకొచ్చి చెత్త వేసేవాళ్ళు. పైశాచిక ఆనందం పొందారు. చెత్త పన్ను తీయేసాం. ఇప్పుడు ఆయన వేసిన చెత్త తీయాలంటే 85 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో చెత్త ఉంది, పేరకపోయింది. దీనికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళు చేసిన చెత్త పనులకి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకు వారసత్వంగా వచ్చిన పరిపాలన. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకి ప్రాధాన్యత ఇచ్చాం, ట్రస్ట్ బోర్డులో మెంబర్లుగా పెట్టాం. నాయి బ్రాహ్మణుల వేతనం 15,000 నుంచి 25,000 చేశాం. దీప నైవేద్యం కింద ఆలయాలకి 5,000 ఉంటే దాన్ని 10,000 చేశాం. వేద విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. చేనేత కార్మికులకు జిఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు ఇచ్చాం. రైతులకు 1,674 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఇవ్వకుండా వేధిస్తే ఆ డబ్బులు ఇచ్చి ఏ రైతైనా సరే వరి ధాన్యం ఇస్తే 48 గంటల్లో మీ అకౌంట్కు డబ్బులు వచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,500 కోట్ల రూపాయలతో జనవరికంతా 30,000 పనులు పూర్తవుతాయి గ్రామాల్లో. ఇది ఎప్పుడన్నా విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క రైతులకు మళ్ళీ డ్రిప్ ఇస్తున్నాం. అదే మరిగా పాడి రైతులు కానీ షెడ్లు కట్టుకుంటే 90% రాయితీ ఇస్తున్నాం. పోలీస్ శాఖను ఆధునీకరణ చేస్తున్నా. నాకు ఒక వారసత్వంగా ఒక సమస్య వచ్చింది. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సమాజంలో, పరమ నీచులు కూడా ఉన్నారు సమాజంలో. 4 సంవత్సరాల పిల్లలపైన అత్యాచారాలు చేస్తున్నారంటే వీళ్ళు మనుషుల మానవ మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నడి రోడ్లో చట్టం కానీ పరిమితిస్తే నడి రోడ్లో ఉరేస్తే ఒకరిద్దరిని, అప్పుడే వీళ్ళకి భయం వస్తుంది. మద్యం తాగితే లేకపోతే గంజాయి తీసుకుంటే ఆడబిడ్డలుగా కనపడకుండా విలాస వస్తువులుగా చూసే ఈ దుర్మార్గుల్ని మామూలుగా వదిలిపెడితే కంట్రోల్కి రారు. వాడు ఎక్కడున్న మత్తు దిగేటిగా, ఎవరికైనా మత్తు ఎక్కినా ఒళ్ళు వణికేటిగా చర్యలు తీసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వదిలిపెట్టాను. మర్యాదగా చెప్పాను. 1-2 సార్లు చెప్పాను, 3-4 సార్లు గట్టిగా చెప్పాను. ఎవరైనా సరే ఇంకా కూడా మీరు ఇలాంటి చర్యలుంటే అదే మీకు చివరి రోజు కావాలి, అదే మీ జీవితాల్లో చీకటి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, హెచ్చరిస్తున్నా. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఆడబిడ్డలు విలాసవంతులు కాదు, విలాస వస్తువులు కాదు. వాళ్ళని విలాస వస్తువులు అనుకుంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెడతా,
ఐడెంటిఫై చేస్తా మక్కలు ఇరగ్గొట్టే విధంగా చట్టాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది కాకుండా ఈరోజు ఇక్కడే మనం అందరం ఉన్నాం. ఈ రోడ్లన్నీ కూడా మనం ఇది చేసే పరిస్థితికి వచ్చాం. ఓర్వకల్లో అయితే 5,000 కోట్ల రూపాయలతో కొప్పర్తి, ఓర్వకల్లు, నక్కపల్లి ఇండస్ట్రియల్ కారిడార్లు తయారు చేస్తున్నాం. కర్నూలులో డ్రోన్స్ పెట్టాం. అక్కడ 300 ఎకరాల్లో డ్రోన్ పెట్టి ఇప్పుడే నేను చెప్పినట్టు మా ఆడబిడ్డలకి డ్రోన్ ద్వారా డాక్రా సంఘాలు క్రిమి సంహారకు మందు కొట్టే విధానం, అనేక ప్రయోగాలు, అవసరమైతే హాస్పిటల్కు మందులు పంపించే విధానం. మొన్నే మీరు చూశారు, ఫ్లడ్స్ వస్తే ఎవరూ పోలేని ప్రదేశాల్లో భోజనం ఏర్పాటు చేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా వరద బాధితులకి డ్రోన్ సహాయంతో ఫుడ్ ప్యాకెట్స్ పంపించాం. రేపు రాబోయే రోజుల్లో విశాఖపట్నం నుంచి మీ ఊరికి మందు కావాలంటే, మెడిసిన్ కావాలంటే ప్రోగ్రామ్ చేస్తే నేరుగా మీ ఇంటి పైనే తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అలాంటి నూతనమైనటువంటి ఇలాంటి టెక్నాలజీతో ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా చేస్తాం. పేదలందరికీ 5 ఏళ్లలో ఇళ్ళు కట్టిస్తాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టించే బాధ్యత, ఇంటి జాగా ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఇవన్నీ చేసి 4 నెలల్లోనే గాడిదెప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. ఇంకా చాలా చేయాలి. సూపర్ 6 ఉంది, ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది, మళ్ళీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అంచెల వారీగా ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మా సెక్రటరీని, మంత్రిని ఒకటే కోరుతున్నా, సంక్రాంతి సమయంలో నేను డ్రోన్లు పంపిస్తా అన్ని రోడ్ల మీద. అప్పటికి పూర్తి కాకపోతే మీ కాంట్రాక్టర్ని వదిలిపెట్టను. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఒకటే చెప్పండి, ఇది ముఖ్యమంత్రిగా నా ఆదేశం. జనవరికి ఎవరైనా బయట నుంచి వస్తే గర్వపడే విధంగా ఇది నా రాష్ట్రం అని రాష్ట్రాన్ని అభినందించే పరిస్థితి తీసుకురావాలంటే ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఎయిర్పోర్ట్కి వచ్చినా, ఏ రైల్వే స్టేషన్కి వచ్చినా నేరుగా వాళ్ళ ఇంటికి పోతే ఎక్కడ గుంతలు లేని రోడ్డు ఉండాలి. ఎక్కడ కూడా 4వ గేర్లో 5వ గేర్లో పోవాలి తప్ప ఫస్ట్ గేర్కి సెకండ్ గేర్కి రాకూడదు. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఎక్కడ గుంతలు ఉండకూడదు. అది చేయాలి. దాన్ని ముందుగానే మిమ్మల్ని అందరినీ ఇన్స్పెక్ట్ చేయాలంటే నాకు ఒకటే మార్గం, డ్రోన్స్ పంపించి రోడ్లన్నీ ఇన్స్పెక్ట్ చేసి ఆ రోడ్ల రిపోర్ట్లు మీ ముందర పెడతాం. కాబట్టి మీరు కూడా సాక్షులు. ఈ గ్రామంలో ఏదైతే వెన్నెలపాలెంలో ఈరోజు చేసిన కార్యక్రమం, ఒక దుర్మార్గుడు చేసిపోయిన గుంతలు తవ్వాడు, పడతా ఉంటే చూస్తూ ఆనందపడ్డాడు. గుంతలు ఎక్కడికక్కడ పెరిగిపోయినాయి. అవన్నీ పొడుద్దాం. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం. ఆ దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం మీ ముందుకు వస్తూ ఉంది. నిండు మనసుతో ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నా
పలికింది